చిన్నారి బాలాంబిక, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చావా? ఉండి వస్తున్నా. దా దారా చిట్టి తల్లి, చిట్టి బిడ్డ. ఇక చాలా రోజులకి వచ్చిందిగా మా చిన్నారి. సో తనకి వాటర్, సోక్డ్ గ్రెయిన్స్ ఇవన్నీ మిక్స్ చేసి కొంచెం సాల్ట్ వేసి పెట్టాక ఈ చక్కగా కూల్గా తృప్తిగా భుజిస్తూ ఉందన్నమాట. మా ఇంటికి వచ్చాక ఎంత చక్కగా బొట్టు పెట్టించుకుంటుందో నా చేత, ఎంత బాగా అలంకరించుకుంటుందో. ఈ బుల్ వచ్చేసరికి భయపడి అక్కడ వెళ్ళింది. చిన్నారి, ఈ బుల్ రావడంతో తనని కాస్త దూరం తరుముకుందనమాట. సో అది అందుకనే అక్కడ వెళ్ళి ఉంది. అలా చేర్చా అని తిట్టాను దీన్ని. అది చిన్న పాప అని. సేద తీరుతున్నారా? ఏంటో అంత పరధ్యానం ఆలోచనలో ఉన్నారు ఇద్దరు. హర హర మహాదేవ్. సూర్యుడు వచ్చాక లోకమంతా లేచి పనులు చేస్తుంటే వీళ్ళు మాత్రం సచ్చు సన్నాసుల్లా నిద్రపోతుంటారు మా చిట్టి కిటెన్స్. ఈవినింగ్ అయ్యేసరికి వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఏం తింటున్నారు, నేను వాళ్ళకేమిచ్చాను, ఆ ఐటెం దీనికి ఇచ్చానా లేదా అని ఇలా చూస్తూ ఉంటాడు పిల్లి బాబు. ఇన్ కేస్ వాళ్ళ చెల్లి వాళ్ళ తమ్ముడు ఫస్ట్ తినేసినా నాకు ఇవ్వలేదుగా నువ్వు అన్నట్టు ఇలా మూతి ఓ పక్కకు పెట్టి ఇలా గోడెక్కి ఇలా కూర్చుంటాడనమాట. ఇది వీడి వరస. మా పిల్లిబాబు భూమికి జానాబెత్తుడు ఉండరు కానివ్వండి, కాకపోతే రోసం మాత్రం బారెడు. వీళ్ళందరూ మా ఇంటికి వచ్చే శివగణాలుగా భావిస్తాను. పశుపతీశ్వర అన్నపూర్ణమాత సమేతంగా ఏం ప్లానో ఏమో తెలియదు కానివ్వండి, వీటందరినీ కాస్త సంరక్షించమని నా వద్దకు పంపిస్తూ ఉంటారు. సో ఈ మూగజీవాలన్నిటినీ కాస్త సంరక్షిస్తూ 4 చివాట్లు వేస్తూ వాటికి ఫుడ్ ఇస్తుంటాను. మాతో క్రమశిక్షణగా మెలుగుతాయి, అదే విశేషం.